జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటితో ధనుర్మాసం పూర్తయిపోయింది కదండి. మరి 30 రోజులు కూడా 30 పాసురాలతో స్వామివారిని ఆరాధించిన గోదా అమ్మవారికి, అలాగే శ్రీరంగనాథ స్వామికి భోగి రోజు కళ్యాణం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే నిన్న బాపట్ల క్షీరభావనారాయణ స్వామి వారి గుడిలో కూడా గోదా అమ్మవారి కళ్యాణం అనేది జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ కళ్యాణాన్ని చూపిస్తాను. దానితో పాటుగా ప్రతిరోజు కూడా ఈ నెల రోజుల నుంచి తిరుప్పావై పాసురానికి ప్రవచనం చెప్తున్న అమ్మగారికి నిన్న బాపట్ల భావనారాయణ స్వామి వారి గుడిలో చిన్న చిరు సత్కారం కూడా చేశారండి. ముందుగా 29-30 పాసురాల ప్రవచనం కొంచెం విందాము. ఆ తర్వాత అమ్మగారికి జరిగిన సత్కారం చూద్దామండి. ఆ తరువాత స్వామివారి అలాగే గోదా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిద్దాం. అందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిస్తూ ఈ వీడియో మీకోసం. ఆశ్రయిస్తుంది, మన చేత ఆరాధింపబడుతుంది. కాబట్టి మధ్యలో అమ్మ ఉండి మనం అందుకే ముందు ఎప్పుడు కూడా కోవెలకి వెళ్తే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవాలి. అమ్మ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ముందు 5 పాసురాల ద్వారా అమ్మని మేలుకొల్పారు. ఆ తర్వాత అమ్మ వచ్చాక ఎప్పుడైతే అమ్మ మన వైపు ఉందో స్వామి తనంతట తానే వస్తాడు కదా. స్వామి కూడా మేల్కొని బయటికి వచ్చాడు. నువ్వు ఈ విధంగా రావాలి, సింహంలో రావాలి అన్నారు. మంగళాశాసనం పాడారు. ఇదంతా ఏం చెప్తోందండి? గోదమ్మ అంటే సంఘం, ఒక సంఘంగా ఏర్పడండి. 10 మంది గోపికలు మేల్కొల్పిందంటే ఏంటి? ఒక సమూహంగా ఏర్పడండి. మీరు ఒక నామాన్ని జపించినా, ఒక కీర్తనని పాడినా, ఏదో జపం చేసినా, ఏం చేసినా ఒక సమూహంగా చేయండి. సమూహంగా చేస్తే పరమాత్మ దగ్గరికి సమూహంగా చేరండి. సమూహంగా పరమాత్మ యొక్క నామాన్ని జపించండి అని చెప్పింది. అదే విధంగా పరమాత్మని మనం ఏ విధంగా చేయాలి అనే మార్గాన్ని కూడా ఈ తిరుప్పావై అనే ప్రబంధం చెప్పింది. వాస్తవానికి దీంట్లో ఉండేది 30 పాసురాలే. 30 పాసురాలు అయినప్పటికీ మిగతా దేనికి లేనంతటి వైభవం కేవలం దీనికే ఉందండి. అంటే గోదాదేవి అనుగ్రహించింది కాబట్టి అలాంటి గోదాదేవి అనుగ్రహం అందరి మీద పడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సత్సేవా సంఘానికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ, దీన్ని స్థాపించింది మా మావయ్య గారు అయినప్పటికీ ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఏంటి అంటే, నాలో ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక మంచి విషయం ఉంటే అది వారికే మీ యొక్క అభినందనలు వారికి తెలపండి. మనిషి అన్నాక సహజంగా దోషాలు ఉంటాయి కాబట్టి ఏమైనా దోషాలు ఉంటే అది నాదిగా భావించండి అంతే. ఇలాంటి సమూహం ఇంకా సమూహంగా ఏర్పడి పరమాత్మని స్తుతించండి, ఆయన యొక్క నామాన్ని జపించండి. ఈ గోదాదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. నిత్యశ్రీ నిత్యమంగళం. అమ్మ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎలా ఆ స్వామివారిని తన వైపు మార్చుకుందో తెలుసుకున్నాం. ఆ రంగనాయకుడు ఎక్కడున్నా గోదాదేవి ఎక్కడుందా, నాకు పూలదండ ఎప్పుడు తెస్తుందా అని ఆలోచన చేసే విధానంగా ఆమె ఎలా అలంకరించుకుందో, ఆ పూలదండ ఎంత అందంగా తయారు చేసిందో మనం తెలుసుకున్నాం. ఈ పాసురాల్లో భావన ఏంటంటే, మానవ యొక్క దేహము మనస్సు సమన్వయం చేసి ఆ పరమాత్మని ధ్యానం చేయగలిగితే ఒక్క కాలమ్మ అని చెప్పే విధంగా మనకి ధనుర్మాసం అంటేనే ఈ రోజు దాకానే, రేపటి నుంచి మకర సంక్రాంతి అంటే ధనుస్సులోకి రవి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మనం చేస్తాం. నెల రోజులు ఉంటాం. రేపటి నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. అందుకని వాడు భోగి మంటల బెండి వేసి ఆ రేగి పళ్ళు కూడా సూర్యతత్వాన్ని చెందినవే కనుక వాటన్నిటితో దిష్టి తీసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారమ్మా. రేపటి నుంచి మన పండుగ మొదలు పెడతాం. ఎల్లుండి మన పెద్దలందరికీ తలుచుకుంటాం. వాళ్ళకి కావాల్సిన కొరతలన్నీ చేసి పెడతాం. ఆ తర్వాత మనకి ఇంత జీవనాన్ని ఇచ్చి ఇంత అభివృద్ధి చేస్తున్న పశువర్గాలన్నింటిని కూడా మనం పూర్తి చేస్తాం. అంటే ఆవులు గేదెలు అన్నిటికీ కూడా రంగులేసి వాటికి కూడా మనం కొత్త బియ్యంతో పొంగలు చేసి పెడతాం.
ఇది ఒక పెద్ద పండగలాగా చేస్తాం. కారణం ఏంటంటే మన దేహానికి కావలసిన ఆయుర్వేదిక్ తత్వాన్ని తెలియజేసేదే ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు. మనం ఇది మర్చిపోతే మనం అనేక రకాల రోగాల కారకులు మనమైనా మనందరం చూస్తున్నాం. ఇంకా దాని గురించి మనం చర్చొద్దు, జరిగిపోతున్న విషయం మీకు తెలుసు. మనం ఇది ఆచరిస్తాం మానేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మీ అందరూ చూశారు. వివాహ వ్యవస్థ చూసాం, పిల్లల వ్యవస్థ చూసాం, మన వ్యవస్థ చూసాం, చివరికి మనం ఓల్డ్ ఏజ్ హౌస్లు పెట్టాయి. కనుక దీన్ని మనం ఎక్కువగా మనం చెప్పుకోకుండా జరిగే విషయంలో అమ్మ స్వామివారిని ఎలా కైంకర్యం, స్వామివారే తన దగ్గరికి వచ్చేసారు అంటే ఆమె 9 నెల రోజులు మీకు చెప్పిన పాసురాల్లో భావన ఏంటంటే మనసు శరీరం ఆ అమ్మ ఆ స్వామివారి కైంకర్యం చేస్తామన్నా ఆ స్వామివారు ఆమె దగ్గరికి వచ్చి ఆశీర్వదించి ఆమెని పెళ్ళాడారని మనం ఈ భావన చూస్తాం. ఈ భావనతో మనకి ఈ యొక్క వ్యవస్థను స్థాపించిన వారు కేటీ రామానుజాచార్య గారు. 50 సంవత్సరాల పూర్వమే ప్రప్రథమైన ఉపన్యాసం ఇచ్చింది వాళ్ళ నాన్నగారు. అనంతరం కేటీ రామానుజాచార్య గారు సత్సంగంగా ఏర్పాటు చేసి అనేక మందిని దీంట్లో చేర్చుకొని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ వాళ్ళ కుటుంబ పరంపరంగా ఇక్కడ మనం ఈ వేదిక మీద విన్నాం. కేటీ రామానుజాచార్య గారి యొక్క ధనుర్మాస కార్యక్రమాలు చూసాం, వాళ్ళ అబ్బాయి తలసాయి యొక్క ధనుర్మాస కార్యక్రమాలు చూసాం, వాళ్ళ తమ్ముడు సంపత్ ఆచార్య గారి యొక్క ధనుర్మాస కార్యక్రమాలు చూసాం మనం. అలాగే వాళ్ళ సాయి గారి తమ్ముడు వాడి పేరు నరసింహస్వామి, అనకూడదు నరసింహం కూడా ఇక్కడ ధనుర్మాస కార్యక్రమాలు చూసాం. కూతురు నీలిమంగయ్య ఆమె కార్యక్రమాలు చూసాం. ఇవాళ ఆమె కోడలు చూడండి పాప అమ్మాయి ఆడపిల్ల నెల రోజులు ఇక్కడ ఉండి ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి ఆ గృహంలో ఉంటామన్నా ఆ గృహంలో ఉన్న ఆ యొక్క వైజ్ఞానిక శాస్త్ర అలాగే ఆధ్యాత్మిక ఇవన్నిటినీ నెమరు వేసుకుంటూ ఇక్కడ మనకి వాళ్ళ దాకా తెచ్చి ఒక ఆడపిల్ల మన సోదరి చిన్నపిల్ల తన పిల్లలతో కూర్చొని ఇక్కడ 45 నిమిషాలు ఆ యొక్క గోదాదేవి యొక్క కళ్యాణం దాకా తీసుకొచ్చి మనకు అందించింది కనుక మనం అందరం ఆమెకు ఎలా అభినందిద్దామా? ఇద్దామా వద్దా? ప్రసాదం తీసుకుందామా? ఎలా తీసుకుంటాం? ప్రసాదం ఎలా తీసుకుంటామమ్మా? ఏం భయపడద్దు, మనకు వచ్చింది తెలుస్తుంటే తిరిగిపోతే తెలుసుకుంటాం. ప్రసాదం ఎలా తీసుకుంటాం? చేతులతోనే కదా. మరి మీ చేతులతో గట్టిగా చప్పట్లు కొడదాం, పోయి గట్టిగా కొట్టాలి. ఏదో కొట్టాలి దేవుడు ఆ కొట్ట మనం పడుతుంది కనుక ఇప్పుడు దాకా మనకి ప్రవచనాల్ని వినిపిస్తున్న మా సోదరి వ్యవస్థాన వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఎక్కడికి కూర్చేది శ్రీరాములు అద్భుతమైన సహాయంగా ఏదో ఒకటి గుర్తుగా ఇస్తుంటాం. దాన్ని మీరు గిఫ్ట్ అని ఇంగ్లీష్ అనుకుంటే మనం అంటే దాని అభినందనతో ఇచ్చిన మందార. ఆమె మృదు మధుర మందార మకరందాలతో మనకి ఆ గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం దాకా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. కనుక సత్సంగం వారు శబరి తెల్లారుజామున ఒక్క 10 చెంబులు నీళ్ళైనా సరే 4:30 నుంచి 5:30 లోపల చేయగలిగిన వాడికి ఆ గ్రహ బాధలే ఉండవు అని చెప్పేవాడు ఆయన మహనీయుడు. ఆయన ఇక్కడ స్థాపించినప్పుడు కొన్ని నియమావళితో ఇది స్థాపించారు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఏదైతే ఆ వైష్ణవ సాంప్రదాయంతో జరిగే కార్యక్రమాలు ఉంటాయో అవి భజన అనండి, సంగీతం అనండి, బుర్రకథ అనండి, హరికథ అనండి, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. అలాగే మనందరి గోత్రనామాలతో చక్కగా ఇక్కడ ఊంజల్ సేవప్పుడు దాదాపు నేను అప్పుడప్పుడు అక్కడ కూర్చోగానే 11 రాత్రి 10 దాకా అయ్యేది ఒక గోత్రనామాలు చదువుతానికి. అంతమంది మనకి ఈ సహాయ సహకారాలు ఇచ్చారు. ఇవాళ మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం వారణాసి సేవా ట్రస్ట్ యొక్క పూర్తి బాధ్యత మీద వేసుకుంటంతో ఇవాళ మనం 30 కార్యక్రమం వాళ్ళ ద్వారా మనం చేయించుకోగలిగాం. సరే, మా విజయమ్మ గారు ఈ భావన సంపూర్ణ శబరి ఆమె చెప్పింది కూడా మనం 100% అట. 100% ఆయన వల్లే. కానీ నేనేమని చెప్తున్నానంటే ఇంతమంది అమ్మలం మనం ఇక్కడ ఉన్నాం కదా,
మనమందరం కూడా కలిసి అప్పుడప్పుడు కొద్దిగా ఇలాంటి కార్యక్రమాలను చేయూతనిస్తూ మన దేవాలయాలే విద్యాలయాలు, మన దేవాలయాలే అన్నశాలలు, మన దేవాలయాలే ఔషధశాల. మీకు తెలుసో తెలియదు, తెల్లారుజామున వెళ్ళంగానే మనకు తీర్థం ఇస్తారు. ఆ తీర్థం చాలా, దాంతో కేటీ రామానుజాచార్య గారు ఈ స్థాపించి ఇవాటి 50 సంవత్సరాలు పరంపరంగా జరుగుతూ ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఆపకుండా చేశారు. దీనికి మనకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 50 ఏళ్ళు వాళ్లే ఈ వేదికని ఉపయోగించుకున్నారు. దేనికి? సత్సేవా సంఘం ద్వారా అమ్మవారి వ్రత పూజలన్నీ వాళ్ళే నిర్వహించారు. ఈ రోజు కూడా అంటే 50 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం వాళ్ళు పోషిస్తున్నారు దీనికి. వాళ్ళు లేకపోతే చెప్పలేమా అనే పరిస్థితి కూడా మనం వచ్చేసాం. ఇంట్లో వాడు కాదు కనుక మనం అందరం కలిసి ఎప్పుడైనా ఆడపిల్లల్ని పూజించా అంటే, నేను మరొకసారి చెప్పాను, కోపయించుకోవద్దమ్మా, నేను విజయమ్మకి అంతకుముందు కూడా చెప్పాను, ఏ ఆడపిల్లని పూజ చేయాలన్నా పసుపు కుంకుమ పూలు పళ్ళు రేవికల గుడ్డ గాజులు ఉండాలి. ఇది అంతా సన్మానం మటుకే విజయమ్మ, సన్మానం మటుకే. సన్మానం కాకుండా ఇలాంటి చెప్పిన ముత్తైదులకి మనం ఇవ్వాలంటే పూలు పళ్ళు ఏమండి గాజులు పసుపు కుంకుమతో ఇవ్వాలి. అప్పుడే అది ఐశ్వర్యం. ఎవరికి ఇచ్చినాము కంటే తీసుకున్నాము కూడా అంత యోగ్యత పొందుతారు. అందుకనే మనం ఎప్పుడైనా ఏదైనా వాయనం ఇస్తే ఏం చెప్తాం? ఇచ్చుకుంటూ వాయనం, పుచ్చుకుంటూ వాయనం. నువ్వే నా గౌరీ, నువ్వే నాకు లక్ష్మి అని చెప్తుంటాం కదా. చెప్తారా మీరు? చెప్పరా? అసలు ఆ వాహనాలు ఇప్పుడు మీరు ఉన్నారు చదివేటి చేస్తాం కూడా రాని పరిస్థితిలో ఉంది. అవి కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నారు ఈ మధ్యలో. అలా కాకుండా సత్సంగం వారందరూ కూడా ఆ అమ్మాయిని సన్మానిస్తూ అభినందిస్తూ, అరే నువ్వు కూడా కింద కూర్చో, కూర్చో 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 అమ్మ దగ్గర. ఆ అమ్మాయికి కూడా ఈ కార్యక్రమాల్లో ఇంకా ఇంకా ముందు పేరు ప్రఖ్యాత తెచ్చుకొని ఇది 100 సంవత్సరాలు జరిగే కార్యక్రమాల్లో ఆమె కూడా ధైర్యంగా ఇంకా ముందుకి ఈ ఉపన్యాస పరంగా వెళ్ళాలని కోరుకుంటూ, అమ్మా ఎదురు అంటే లైటింగ్ ఉంటుంది చెప్పండి. ఆయనకి వారి మామగారైన కేటీ రామానుజాచార్య గారు కూడా ఆశీస్సులు పైనుంచి ఇస్తున్నారని భావిస్తున్నాం. వారు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో చేకూరిస్తూ సత్సేవా సంఘం వారు, వారణాసి సేవా సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
స్వామిని సేవించి ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా ఆనాడు బృందావనంలో గోపికలు ఏదైతే శ్రీకృష్ణుడితో విహరించారో, ఆడారో, పాడారో అవన్నీ తను ఊహించుకొని తన చెరువులతో కలిపి ఆమె ఈ 30 రోజులు కూడా ఒక ధనుర్మాస వ్రతం చేసి ఇవాళ స్వామివారిని పైన మాడి స్వామిలో ఐక్యమైనటువంటి రోజు ఈ భోగి రోజు. ఈ భోగి పండుగకి ఇంకో విశిష్టత కూడా ఉంది. మరి బదరీ నరనారాయణులు ఇద్దరు కూడా కొన్ని వేల సంవత్సరాలు బదరీలో తపస్సు చేశాక శివుడి గురించి. అప్పుడు దేవతలంతా పుష్పవర్షాన్ని కుప్పించడానికి బదులుగా రేగి పండ్లు, బదరీ ఫలము అంటే రేగి పండు, ఈ బదరీ ఫలాల్ని పైనుంచి వారికి వర్షంగా కురిపించారట. దానికి చిన్నంగా ఇవాళ భోగి పండుగలో పిల్లలకి భోగి పళ్ళు పోస్తుంటారు. ఈ భోగి పళ్ళు పోయిన వాళ్ళు ఏంటంటే 12 సంవత్సరాల లోపల పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లలకి. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ రాగి పైసలు, ఆ రేగి పళ్ళు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందట, విశాలం అవుతుంది. తద్వారా జ్ఞానం వస్తుంది. అందువల్ల అందరూ కూడా ఇవాళ భోగి పళ్ళని పిల్లలకు పోస్తుంటారు. ఇలా దీనికి అనేక రకాల. ఈ రోజే బలి చక్రవర్తిని వామనుడు అవతారంలో స్వామి పాతాళంలోకి దుక్కేశాడు. ఈ రోజే ఇంద్రుని యొక్క అహాన్ని నశింపజేయటానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఇచ్చిన రోజు కూడా ఈ రోజే. కాబట్టి ఈ భోగికి ఎంత విశిష్టత ఉన్నది. కాబట్టి ఇలాంటి రోజున మన గోదాదేవి స్వామివారిని పైన మారపోతుంది. ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు. దయచేసి నేను చెప్పింది ఆలోచించి ఆలస్యం కాకుండా మీరు నేను చెప్పినవన్నీ చేయండి. అమట సజల జంకటి మధ్యపాణిం వందే రమా వసుమతి సహితం సురేశం అభయవరదహస్తాం పద్మసింహాసనస్థాం కనకకమలయోత్ప్రోల్ల సత్పాణి పద్మాం అనుపరిమితమచ్చాం కుంభికుంభస్తనాజ్యాం కురుసుల జగన శోభాం రాజ్యలక్ష్మీం నమామి. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసాం భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుజ్జాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం. మేళం వాయించు. టెంపుల్ హారతి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా వచ్చారు తీసుకొచ్చి ఇచ్చేసేయండి. అందరూ కూడా భార్యాభర్తలు అక్షతలు తీసుకొని వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు శుక్లాం భరధరం విష్ణుం యశివర్ణం చతుర్. నమస్కారం చేసుకోవాలి. ప్రసన్నవదన ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే తదేవ లగ్నం సునం తదేవ తదేవ లగ్నం సునం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీహం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనోత్తరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి ధర్మతిర్మమ హృదయ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే
పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం విష్ణు భగవాన్ మంగళాయతరం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందేవరస్య మహోదయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం ఏన సూక్తితం తస్మై సమస్త వేద ఆర్తవిదే విగణసే నమః సూత్రానామన్యకృప్తానాం నేత్రేణ స్నాతుమర్హసి స్తోత్రం వైఖాన సంబంధే భగవతః కర్మసూచితం నారాయణ పితా యస్య మాతా హరిప్రియః భగవాని మునియ శిష్యాస్మై శ్రీ విగణసే నమః భృగువరీదత్రికస్యభ్యో నమః సర్వేభ్యో మహాభాగవతేభ్యో నమః. అందరూ సభకి నమస్కారం చేయండి. నమః సరసే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రసభాం మే గోపాయ ఏత సభ్యాః సభాగతాం తావింద్రియావతత్కురు సర్వమాయురుపాసతాం. మీరు అన్ని పల్లెల్లమ్మ అన్ని పెట్టుకున్నారా? మీరు సార్ పల్లెల్లో వినాయకుడు అని పెట్టుకున్నారమ్మా? మిమ్మల్ని సర్వమాయుపాసతాం. ఆచమ్య నాన్న తీసుకొని నీళ్ళ పోసి వాళ్ళకి ఆ నీళ్ళు దేవుడికి వాడతారు. ఆగ్యం తీర్థం ఇస్తారు మీకు. మొదటిసారి చేయగలుక్కోండి, రెండవసారి తీసుకొని తాగండి, మళ్ళీ మీ దగ్గర నీళ్ళతో చేయగలుక్కోండి. వేద ప్రీణాతు ఎదుర్వేద ప్రీణాతు సామవేద ప్రీణాతు అధర్వేద ప్రీణాతు తెల్లని చంద్రమా ప్రీణాతు మహేశ్వర ప్రీణాతు ఆదిత్య ప్రీణాతు సోమ ప్రీణాతు దిశ ప్రీణంతు దిశ ప్రీణంతు వాయు ప్రీణాతు వాయు ప్రీణాతు ఇంద్ర ప్రీణాతు ఇంద్ర ప్రీణాతు విష్ణు ప్రీణాతు అగ్ని ప్రీణాతు. హరి శ్రీకృష్ణాయ నమః. చేయగలుక్కోండి. మళ్ళీ మొదటి చేయగలుక్కోండి. తీర్థం తాగి మీ దగ్గర నీళ్ళు ఉన్నాయి, వాటితో చేయగలుక్కోవచ్చు. అయిపోయిందయ్యా? అక్కడ వెనక అట్లా ఆ వెనక కూడా ఇచ్చేసి అక్షతలు తీసుకొని కుడివైపు 2 గింజలు ఎడవైపు 2 గింజలు వేసుకొని చూడండి. నన్ను చూసుకోండి. కుడివైపు 2 గింజలు ఎడవైపు 2 గింజలు పైకి వెనక 2 వేసుకోండి. ఉత్తిష్ట అంతోపోత పిశాచ అక్కడ కూడా ఏ తే భూమి బాలక ఏ దేశామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ప్రాణాయామం చేయాల. చివరి 2 వేళ్ళు ఎడముక్కు నొక్కేసి చివరి 2 వేళ్ళు పక్కన చిటికిన వేలు దాని పక్క వేలు నొక్కేసి కుడి ముక్కుతో గాలి పీల్చండి. తర్వాత బొటనేలతో కుడి ముక్కు నొక్కేసరికి ఎడ ముక్కుతో గాలి వదలండి. మళ్ళీ అదే ముక్కుతో గాలి పీల్చండి. మళ్ళీ బంధించండి. 2వ ముక్కుతో వదలండి. అట్ట 3 సార్లు చేయండి. ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం దక్షిణవరే ధీమహి ధియో చెప్పండి. ధియాయ ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిరసు మధ్యలో ఓమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూత్వస్వరం. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోనుజ్ఞా ప్రోక్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగాచుత్తరప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే భగవదాలే కళ్యాణ మంటపే శ్రీ గోదావరి శ్రీ క్షీరభావనారాయణ స్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే
యమవంతురతో పౌష్యమాసే శుక్లపక్షే ఆరుద్రా నక్షత్రే పూర్ణిమ్యాం శుభైలో వాసరః ఇందువాసరయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభయో అస్య దేవదేవస్య శివపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యోగ విభవ అంతర్యామచ్చావతార స్వరూపస్య శ్రీ గోదాసహిత శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవతామస్య శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం రాజారాష్ట్రగ్రామ యజమానాచార్యాచకపాచక పరిచారకాభుత్యర్థం ఏతస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజ్యపాదాది సర్వోపద్రవశాంత్యర్థం అస్య యజమాన్యోజమానస్య నేను గోత్రం చదివి పేరు జరుగుతాను మమ అనుకోండి ధర్మపత్ని సమేతస్య అనుకోండి. అలా కాకుండా మగ ఆడవారు మాత్రమే వచ్చుంటే మమ భర్తృ సహిత అని చెప్పుకోండి. తర్వాత వివాహం కాకుండా వాళ్ళు ఉంటే అస్మాకం అని చెప్పుకోండి. మూడో దాని దంపతులతో వస్తే మమ ధర్మపత్ని సమేతస్య, మమ ధర్మపత్ని సమేతస్య, మమ భర్తృ సమేతస్య. వివాహం కాకుండా ఉన్నవాళ్ళంటే అస్మాకం. ఓం యజమానస్య ఒలుట్లగోత్రోద్వస్య రాఘవరావనామదేశరపజ్ఞాసా గిరిజానామదేశ్య మల్లికార్జునరావనామదేశరపజ్ఞాసాదలక్ష్మీనామదేశ్య సూర్యతేజనామదేశ్య శ్రీకృష్ణానామదేశ్య సకుటుంబానాం కౌండిన్యసగోత్రోద్వస్య శ్రీనివాసరావనామదేశరపజ్ఞాసా కృష్ణవేణీనామదేశ్య భవ్యశ్రీరవితేజానామదేశ్య ఇష్వాకగోత్రోద్వస్య నాగశవ పార్వతీనామదేశ్య పవిపాలగోత్రోద్వస్య శ్రీనివాసమూర్తినామదేశరపజ్ఞాసా పద్మగాయత్రీనామదేశ్య శ్రీ పూజిత శ్రావణ్ కుమార్ నామదేశ్య పవిపాలగోత్రోద్వస్య భానుశంకర్ నామదేశరపజ్ఞాసా లక్ష్మీదేవి నామ సపుత్రకస్య సపౌత్రకస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధి శిక్షార్థం. అందరూ కూడా మీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకోండి. మమ దేహే నిశ్చిత, మమ గృహే నిశ్చిత, మమ జన్మరాశి వశాత్తు, మమ జన్మలగ్న వశాత్తు, మమ నామరాశి వశాత్తు, మమ నామలగ్న వశాత్తు ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థై శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్య శిక్షార్థం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత అత్యంత ఆనుకూల్య ఫల శిక్షార్థం శ్రీ బ్రహ్మాది అష్టదిక్పాలక దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద శిక్షార్థం జ్ఞానత అజ్ఞానత నిమిషిత సర్వదోష నిముచ్యర్థం శ్రీ గోదాసహిత శ్రీ క్షీరభావనారాయణ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద శిక్షార్థం మమ ఇష్టకామ్యార్థ ఫల శిక్షార్థం మమ సర్వారిష్ట దోష నిముచ్యర్థం మమ సంకల్పిత సర్వ కార్యాణం స్వామి అనుగ్రహేణ నిర్విఘ్నేన పరిసమ అవాప్య శిక్షార్థం మమ సంకల్పిత సర్వ వ్యాపార వ్యవహారాణం స్వామి అనుగ్రహేణ నిర్విఘ్నేన పరిశుద్ధం శ్రీ గోదాసహిత శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద
शिक्षार्थं मम मानस पुत्रिकाया श्री गोदादेवी कन्यादानम् अहम् आचार्य मुखेन अहम् कारयिष्ये आदौ निर्विघ्नेन परिसमा अवाप्य शिक्षार्थं श्री विश्वक्सेन आराधनं करिष्ये। అందరూ కూడా మీ ఇష్టదైవాన్ని మీ మనసులో కోరికను కోరుకొని మీ చేతిలో నక్షత్రుల్ని ఇక్కడ పల్లెల్లో వేస్తే ఇక్కడ మీ తరఫున చేస్తుంటాం. నేను చెప్పిన ప్రతి పనిని కూడా మీరు ఆ వినాయకుడి మీద చేయాలి. కొంచెం అన్ని కూడా మీకు సామాన్య గడ్డలో పెట్టు. వైరాజంతే సువిధన్నురత్తా ప్రేక్షామగీతో విబుధానామనాదిర్యామేజస్తాంతరిచాంతదాతు ఓం అశ్రీతే పునరస్మాచక్షు పునఃప్రాణమేఘనా దేహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముజ్జలంతముదేవుడియా స్వస్తి అమృతం వై ప్రాణ అర్ధమామ ప్రాణానే యథాస్త విశ్వక్సేనం సాంగం సాయుధం సవాహనం సశక్తిమత్ని పుత్రసమాయుధం ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్ని సౌత్రోదీమావాహయామి వామేయామావాహయామి. రెండు అక్షతులు చూసుకుని అక్కడ వేసేయండి. సో ఏం చేసినా వినాయకుడు యజ్ఞాది. సో విశ్వక్సేనాయ నమః. కనక సింహాసనార్థమని దాక్షామర్పయామి. ఓం శ్రీపదేపాద్యం. మీరు మీ దగ్గర ఉన్న తీర్థం చేసుకొని వినాయకుడిని మనం విశ్వక్షని మనం ఆహ్వానించాం. కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, నోటితో కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఆ విగ్రహంలో మీరు పాదాలు, చేతులు, నోరు అన్ని భావన చేసి ఒక చెంచాతో ఉత్తరేయంతో నీళ్లు తీసుకొని మొదటి మంత్రం చెప్పినప్పుడు పాదాల దగ్గర చూపించి పక్కన వచ్చేసేయి. రెండో మంత్రం చెప్పినప్పుడు చేతులు భావించి వచ్చేసేయండి. మూడో మంత్రం చెప్పినప్పుడు నోరు భావించి పక్కన వేసేయండి. 3 సార్లుగా నీళ్ళు వచ్చాలి. ఓం శ్రీ పదాభిచక్రమే విష్ణుర్ గోపాదాభ్య తతో ధర్మాణి ధార్యన్నో సూత్రజా విచక్షణాయ భాగ్యం సమర్పయామి. ఓం ఆమావాజస్సు పశుజగమ్యాదాజ్యావాశంభో ఆమాగంత అమితరామాచరాశ్రవణత్వాయుమ్యాత్ అర్ఘ్యం సమర్పయామి. షణ్ణో దేవీ రవిస్తయ ఆపో భవంత వేదే యజ్ఞో రవిశ్రవంతునః ఆచమనీయం సమర్పయామి. స్వామికి స్నానం చేయిస్తున్నాం, అందుకని తమలపాకుతో చల్లండి దాని మీద. ఓమా భోగిస్తామ యోగు వస్తాన ఉచ్చేత దాతన మహేరణాయ సక్షసే యోగశివత మూర్ధ తస్య భాజే దేహన సూత్రజాక్షేనాయ మంత్రస్నానం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని ఒళ్ళు తుడిచినట్టుగా భావం చేసి ఆ ముందు వినాయకుడు ముందు పెట్టండి. విష్ణు స్వపన్నశ్చంద్ర ఇంద్రో రుద్రావస్థా విష్ణు సవిత గోపులిష్టం తం విష్ణుర్భూతాని దత్రాసురైక్యవృతం జగదుర్పేర్ ఇటువంటి అదే అభి అభి పట్టుకొని చిన్నగా అందరిస్తాను చూస్తాం. తేజోవత్సావసైతం ప్రసరే అశ్వినాల్పాహుభ్యా పూష్ణోస్తాభ్యాం. సూత్రజాలి విశ్వక్సేనాయ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి కూడా ఒకసారి గమనించుకో. ఒకసారి చూస్తే 2 సార్లు వస్తారు. సూత్రజాలి విశ్వక్సేనాయ వస్త్రం సమర్పయామి. మీరు ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకొని ఆ వినాయకుడికి పెట్టండి. వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి. ఓం వస్త్రం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం వస్త్రం సమర్పయామి. గంధద్వారే ఋషిగంధం. గంధం తీసుకొని ఉంగర పేరుతో అక్కడ చల్లేసేయండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంగరేషిణీ వీశ్వరేకం సర్వభూతానాం తామిగోపత్వయేశ్రియం. సూత్రజాక్షేనాయ నమః. గంధానులేపయామి. గంధానులేపయామి. తర్వాత మీ దగ్గర సామాన్య గడ్డి ఉంటుంది. ఆ సామాన్య గడ్డి తీసుకుని అక్కడ చూపించండి. హిమే ధూపా సర్వినో దివ్యధూపా నివాసిత ఊటా బ్రహ్మ పవిత్రేణ ఊటా సూర్యస్య రశ్మిభిః. సూత్రజా పక్కన పెట్టేసి సూత్రజాక్షేనాయ నమః. ధూమాగ్నాపయామి. నారాయణ
దర్శయామి ఇద్దరి మధ్యలోకి కాకుండా పక్క నుంచి ఉన్నామా కర్పూరం చాలా పెద్ద మీద ఎటువంటి ఏం లేదు చేస్తాం. పూజయామి పుష్పాలు గాని అక్షతలు గాని తీసుకొని వినాయకుడి మీద పూజ చేయండి. విశ్వక్షేమాయ భావం, శాంతాయ భావం, హరాయ భావం, అమితాయ భావం, తత్పత్ని సూత్రక్షేణ భావం, రామే జయాయ భావం, సూత్రజా విశ్వక్షేమాయ మహా నానావిధ పరిమళ పత్ర సమర్పయామి. ఒక అరటి పండు వచ్చి అక్కడ పెట్టండి. సాంబార్ చూస్తారా? సాంబార్ పెట్టేస్తాం. అరటిపండు లేదా? అరటిపండు ఒకటి వచ్చి అక్కడ పెట్టండి. పక్కన ఉడికే తోటి ముందు తీసేయండి. దాన్ని నీళ్లు తాగండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. సూత్రజాక్షేణాయ యథాభాగం సుపక్వ కదలీఫలం ఓం ప్రాణాయ స్వాహాయ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఇస్తారు. ఆ తాంబూలం దానిలో మీరు తోచిన దక్షిణ పెట్టి తాంబూలం తాకండి. మీకు దక్షిణ దానిలో పెట్టి మీరు తోచిన దానిలో పెట్టి నమస్కారం చేసుకుని తాకండి తాంబూలం. ఈ లోపల మేము తీసుకున్నాం ఆలస్యం కాకుండా. సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. ఓం యోగే వలైష్య కర్పూరే నాగవల్లి ఇదలయితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుప్యతాం. ఆలస్యం లేకుండా వాళ్ళ ఆలస్యం మీరు రెడీగా ఉండండి. మీ జాబ్ చేయించాలనే ఉద్దేశం వాళ్ళని ఆలస్యం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. యోగే వలైష్య సమాయుక్తం తాంబూలం ప్రతిగుప్యతాం. అక్షతలు తీసుకోండి. అక్షతలు తీసుకొని కొద్దిగా చెప్పండి. సేనానాథాయ విద్మహే విశ్వక్సేనాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. వేసేసేయండి. సూత్రజా విశ్వక్సేనాయ నమః. సువర్ణ యంత్ర సమర్పయామి. ఆడవారు అక్షతలు తీసుకోండి. తడపండి. నీళ్లు వచ్చేసి తెగ అక్షతలు చేతిలో పట్టుకోండి. ఆడవాళ్ళు మీరు మధ్యలో కలిపి ఇప్పుడు మంత్రం చెప్పిన తర్వాత వస్తారు. ఆ బౌల్లో మీరు అక్షతలు వేసేసేయండి. ఇట్లా నీకు అర్థం. నా పక్కనే ఒక అడ్డు పూజ ఇది. రెండు చేతులతో పట్టుకో. పుణ్యాన్ దీర్ఘమాయురస్తు శివాపస్సంతు సోమనస్యమస్తు అక్షతంచారిష్టంచాస్తు ఆహారూర్తిరస్తు అచ్చద ప్రాచ్యత ప్రేమేదాసు వచ్చత అచ్చందపుత్రక ఉతపన్నతుష్టత అచ్చద ప్రాచ్యత గంధద్వారాందురాదర్శ నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరేగం సర్వభూత. ఆలస్యం చేయాలి. అక్కడ త్వరగా వేసేయండి. మీ చర్చ చేయించుకోవాలంటే అది రతికై చేయాల్సి వస్తుంది. గంధద్వారాంధురాదర్శ నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరేగం సర్వభూతానాం తామిగోపత్తే శ్రియం. గంధాపాంతో చూడయ్య అటు చూసుకున్నాను. గంధాపాంతో పుష్పాని పాంతో అక్షతాపాంతో అక్షతాపాంతో సుమంగళ్యంచాస్తు స్వశ్రియమస్తు. యంకృత్వా సర్వే క్రియా గణకర్మారంభ శుభాశోభనా ప్రవర్తంతే
తమ ఓంకారమాదిం కృత్వా తత్ప్రజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాగయిష్యే. మీరు కూడా పరిపూర్ణేషు అపోదన్నం ప్రతిపాదయిష్యే. పురోవిదంతాగం కవరే ఉంటుందండి. గోవింద బ్రహ్మణా సమృతం యశ్చ మంత్రభూతం సదావహం కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. గంగాని సర్వతీర్థజలమావాహయామి కరకే పాంచభౌతికమావాహయామి జలే వర్ణమావాహయామి. ఏతే శతం వర్ణే సహస్రం యజ్ఞయాపా సావితా వృత్రా ఏభ్యో న ఇంద్రస్తో న విశ్వే దేవం దృశ్య వర్ణమావాహయామి ప్రజే సమావాహయామి యాదస్పతిమావాహయామి రక్తాంబరమావాహయామి. వరుణాయ నమః ఆవాహనం సమర్పయామి. వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః గంధం సమర్పయామి. వరుణాయ నమః గంధం సమర్పయామి. వరుణాయ నమః ధూపం సమర్పయామి. వరుణాయ నమః ధూపం సమర్పయామి. వరుణాయ నమః దీపం సమర్పయామి. వరుణాయ నమః దీపం సమర్పయామి. వరుణాయ నమః వస్త్రం సమర్పయామి. వరుణాయ నమః వస్త్రం సమర్పయామి. వరుణాయ నమః పుష్పమాలికా సమర్పయామి. వరుణాయ నమః సమర్పయామి. భాస్కరో మహాతేజో దీపోయం ప్రతిగుప్యత. శ్రీమద్రమారమణ గోవిందోహ స్వస్తిరప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రీతాం వేదాం ప్రజాపతి. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఒక తమలపాకు పెట్టుకొని ఖాళీ తమలపాకు ఎడం చేతిలో అక్షతలు పెట్టుకోండి. రామారావు విజయమ్మ అల్లుడు మా ఇంటి అబ్బాయి. ఎడం చేతిలో అక్షతలు పెట్టుకొని తమలపాకు తూర్పగ్రంగా పెట్టుకొని పల్లెల్లో పెట్టుకోండి. పల్లెల్లోనో ఇక్కడ పెట్టుకోండి. తర్వాత ఎడం చేతిలో అక్షతలు పెట్టుకొని నేను ఇక్కడ తీర్థం ఆ గిన్నెలో పోసినప్పుడల్లా కూడా 2 అక్షతలు ఆ ఆకులు వేయండి. తర్వాత ఆ అక్షతలు మొత్తం ఇక్కడ మళ్ళీ మేము వేస్తాం. అందుకని సపరేట్ గా వేయండి. 2 తీసుకుని ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు పల్లెల్లో పెట్టుకోండి. దానిలో 2 గింజలు వేస్తుండండి. తర్వాత అవి నాకు మా వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు సురే శ్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్నో విష్ణోకర్మాణి పశ్యదయతో ఆవృతాని పశ్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివి వజక్షురాదం తద్విప్రాసో విపంజవోజాం ధ్రువాం సక్షమిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విష్ణుజామదేవ భద్రం పశ్యేమ అక్షభిర్యజత్ర స్థిరైరంగైస్తువాగం దుస్తనోభిః యశేమ దేవహితం యదాయుః చలవే శరదో అంత్యదేవా యత్రాజ సంతక్షం వైదిర్మాసాద విషాద ఉత్త విశ్వే దేవాయ దిక్పంచయావిత్తం. నేను చెప్పినప్పుడు ప్రియంతాం అని చెప్పి 2 గింజలు తోడ్పాపోయాడు. సర్వే దేవా ప్రియంతాం సర్వే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యో వివర్తర్యావచ్చావతాదుర్వశ్య శ్రీ గోదా సహిత శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవతామస్య శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం ఆ యజమాన్యోజమానస్య మీ గోత్రము మీ పేరు పిల్లల పేరు చెప్పుకోండి.
सर्वेषां यजमानानां धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य सपुत्रकस्य भानुस्य परिवारस्य क्षेमस्थैर्यधैर्यविजय आयुरारोग्यस्य उच्चतम यजमानस्य मानसिकपुत्र्याः श्री गोदादेवी कन्यादानां गृह्यमानः ओम पुण्याहं भवन्तो भवन्तु ओम पुण्याहं भवन्तो भवन्तु पुण्याहं भवन्तो भवन्तु ओम पुण्याहं स्वस्ति न इन्द्रो वृत्तस्य वा स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु పూర్వోక్త కర్మని పూర్వోక్త యజమానాయ అస్య యజమానో యజమానస్య మళ్ళీ మీ పేరు గోత్రము పేరు భార్య పేరు పిల్లల పేరు చెప్పుకోండి సర్వేషాం యజమానానాం ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య పుత్రకస్య బాంధవ పరివారస్య क्षेमस्थैर्य धैर्य वीर विजय भय आयुरारोग्य ऐश्वर्याभिषिद्धं यजमानस्य मनोवाञ्छाफलसिद्ध्यर्थं स्वामी अनुग्रहेण संकल्पित सर्वकार्याणां निर्विघ्नेन समाप्त्यर्थं सर्वग्रहदोष वास्तुदोष निवृत्त्यर्थं ओम पुण्यां स्वस्तिं भवन्तो भवन्तु ओम स्वस्ति भवन्तो भवन्तु ओम स्वस्ति भवन्तो भवन्तु ओम स्वस्ति अध्यात्मव्येन विश्वमनस्य मित्रदेयं मित्रदेयं नोऽस्तु अनुराधान् अभिषावर्धयन्तः यतञ्जीवे वशस्वीरा पूर्वोक्त कर्मणि पूर्वोक्त यजमानाय अस्य यजमानो यजमानस्य मళ్ళీ మీ పేరు గోత్రం పిల్లల పేరు చెప్పుకోండి వ్యాపార సంస్థలు వారి పేరు చెప్పుకోండి सर्वेषां यजमानानां सकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य संकल्पित सर्वकार्याणां स्वामी अनुग्रहेण निर्विघ्नेन समाप्त्यर्थं यजमानस्य संकल्पित मानसिक पुत्रिकायाः श्री गोदादेवी कन्यादानं करिष्यमाणः ओम अद्यं भवन्तो भवन्तु समृद्धि मेला अहेरणाय चक्षुषे लोभस्योतमूलसः तस्य भायते हनः वसतीरेव मातरः तस्मा अरङ्गमामवः ओ यश्चक्षयाय जिह्वगा आपो जलेधाचनः हिरण्यवर्णा असुजम्भवनाः यासु जातकच्च मोयास्मित्रः अन्नीयागर्भुर्गजरे विरूपास्तान आपस्य तुष्टोनावमभ्यनक शिवेन माजक्षुतावच्छता पश्चिमया अनुवोपत्तुर्जं मे सर्वागं अग्निं कुले ओमै वच्चो फलमु आहुर्लादे नामानि सिद्धवः यत्रे शिदावुर्येन शिवदुर्मुदा स्पादा बहुलक्षण अपनामचंदमान अविवरद होई ऋग्वेद प्रीणातु यजुर्वेद प्रीणातु सामवेद प्रीणातु
अधर्वेद प्रीणातु इतिहासवेद प्रीणातु चंद्रमा प्रीणातु महेश्वर प्रीणातु आदित्य प्रीणातु सोम प्रीणातु ईश प्रीणंतु वायु प्रीणातु इंद्र प्रीणातु विष्णु प्रीणातु अग्नि प्रीणातु हरे श्री कृष्णाय नमः पूर्वोक्त एवं गुण विशेष विशिष्टायामच्चां सुवेदो अस्य देवदेवस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्ड कोटि ब्रह्माण्ड नायकस्य परविभवन्तर्यामच्चादारुस्वरूपस्य श्रीमत्स्वामी गोदासयति शीलभावनां देवता प्रीत्यर्थं सूतकपेतक आशुचोच्यर्थं रक्षाबन्धन पूजां च करिष्ये ओम सुजीवो व्यामत सुचीनां प्रतिगम्यं अपरकैकोट सुजीवो व्यामत सुचीनां प्रतिगम्यनो अमेत्तर गम्मदिप्यः अते सत्यमसा वस्तु जन्मानु जप्पावका चन्नो रहतां नमुसोच्यन्तां स्वयं परग्रे मुदे मुदाय शेषमावाहयामि नागराजमावाहयामि सहस्रेशमावाहयामि अनन्तमावाहयामि आवाहन देवताभ्यो नमः आवाहनं समर्पयामि आसनं परिकल्पयामि ओम अर्घ्यं भाग्यं समर्पयामि आचमनीयं समर्पयामि पूजारि स्नानं समर्पयामि ओम गन्धं समर्पयामि धूपं समर्पयामि गन्धं समर्पयामि धूपं समर्पयामि दीपं समर्पयामि ओम रुद्राज्योतिष्ठदेवानामिन्द्रो అందరూ చెప్పండి భుజంగాయ విద్మహే మహానాగాయ ప్రచోదయాతు శ్రీ రక్షామదేవతాభ్యో నమః సోదైవంతృషం సమర్పయామి ఓం స్వస్తి నామీతామస్తి నాభగ స్వస్తి దేవ్యైతరణర్వణః स्वस्ति पूषा असुरो ददातु स्वस्ति द्यावा पृथिवीषु चेतना स्वस्तये वायुं उपप्रवामहे सोमं स्वस्ति भुवनस्पतिः बृहस्पतिः सर्वगणं स्वस्तये आदित्यासो भवन्तु नः विश्वे देवानो मध्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्तु स्वस्तये स्वस्ति नो रुद्रप्पा ब्रह्मजा स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्य रेवती स्वस्ति हिंसादि स्वस्ति नो देवती स्वस्ति बन्धामणि जरेम सूर्या चन्द्रमसा विवा पुनर्दैताग्नताजानता संगमे महि स्वस्ति नन्ताक्षमनिष्ठने निर्मार्गो तं वायुसं देवतानाम् अशुभं वाक्याचरण रूपं दीपं पूजा कोब्रकाय కళ్యాణ ఘట్టంలోకి మనం అడుగు పెడుతున్నాం. మొదట్లో మనం వైఖానస సాంప్రదాయంలో స్మార్త సాంప్రదాయంలో గణపతి పూజ అంటారు, వైఖానస సాంప్రదాయంలో విశ్వక్సేన పూజ అంటారు. వీళ్ళిద్దరి యొక్క బాధ్యత ఒకటి, విఘ్నం జరగకుండా చూడటం. అలాంటి విశ్వక్సేన పూజను చేసి విశ్వక్సేనుడిని మనం ఇంకా ఎవరన్నా ఆయన యొక్క అవసరం ఉందని మనం భావించి ఆయన మళ్ళా యథాస్థానం పంపించేస్తాం. తర్వాత పుణ్యాహవాచన అంటారు. అంటే దీనిలో పంచగంగల్ని కూడా మంత్రపూరితంగా ఆవాహన చేస్తాం. గంగాది సర్వతీర్థ జలమావాహయామి, కరకే పాంచభౌతికమావాహయామి, జలే వరుణమావాహయామి అని చెప్పి తర్వాత పంచగంగల్ని కూడా ఇక్కడ మనం ఆవాహన చేస్తాం. తర్వాత ఈ పంచగంగలతో ఆవాహన చేసినటువంటి తీర్థాన్ని మనం అందరం కూడా మంత్రపూరితంగా మనం శుద్ధి అయ్యి, మనం కళ్యాణానికి తెచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చారు కాబట్టి అవి స్వామికి ఉపయోగపడాలంటే అవి పరిశుద్ధంగా ఉండాలి. దానికోసంగా ఈ పుణ్యాతీర్థంతో మనం చేశామన్నమాట.
తర్వాత ఇప్పుడు విశేష పూజ అంటారు. అంటే ఇప్పుడు ఈయన విడిదికి వచ్చాడు, విడిది చూపించాం, ఆయన వచ్చారు కాబట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, అలాగే చేతికి అర్ఘ్యం ఆచమనీయం ఫోన్ ఇస్తా ఉన్నాడు. ఓం విశేష పూజ అంచరిష్యే రుచివో ఓం విష్ణుమావాహయామి పురుషమావాహయామి ఓం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పై పూజయామి కేశవాయ నమ భగవతే నమ వేదాత్రేయం భాగ్యం విష్ణువేన పురుషాయనం సత్యాయనం అచ్యుతాయనం శ్రీయేనం నృత్యం వైత్యం ప్రమోదాన్యం హరిణ్యం నానావిధ పరివృతుష్టాం సమర్పయామి ఓం నైవేద్యం తత్సవితురేణ్యం భర్గో దేవస్య యో న ప్రచోదయాత్. ఓం అయ్యా మేడం సాక్షాత్ దీపం దర్శయామి. శ్రీకాంతాయ కళ్యాణ దైవేంకర నివాసాయ రక్షాబంధనకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. కొబ్బరికాయ చూసుకోండి, అందరూ కొబ్బరికాయ చూసుకొని మగవారు ఎడం చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని దానిలో అక్షతలు పెట్టుకోండి, ఎడం చేతిలో అక్షతలు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పైన కుడి చేయి పెట్టండి. మీరు ఎడం చేయి పెట్టి ఆడవాళ్ళు కుడి చేతిలో అక్షతలు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి ఎడం చేయి పైన పెట్టండి. ఒకసారి ఆపి నేను చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ వేళ అవుతుంది. మీకు రక్షాబంధనం జరుగుతుంది, ఒకసారి వినండి. మా వాళ్ళు మీ కుడి చేతికి రక్షాబంధనం కడతారు. అది ఎట్లా ఉండాలంటే మళ్ళీ ఓడదీయటానికి వీళ్ళలో దూముడి వేయాలి. తర్వాత వారు కట్టిన తర్వాత మీరు మీ భార్యకి మళ్ళా ఎడంచే కుడి చేతిలో కొబ్బరికాయ అక్షతులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి ఎడం చేతి పైన పెడుతుంది. ఎడం చేతికి కట్టండి, కట్టి అక్షతులు ముడి మీద వేయండి. మీకు 2 కంకణాలు చెరువుటి ఇచ్చేస్తారు. మా వాళ్ళు మీకు కడతారు. ఇక నా ముడి మీద వేశారు చూడండి అట్లా. ఇప్పుడు ఇంకో కంకణం ఇస్తారు, అమ్మాయికి నువ్వు కట్టయ్యా. అలా మగవాడు రాని వాళ్ళకి మా ఆచార్య గారే కడతారు. కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు కన్యావరణాలని ఒక తాంబూలం 11 రూపాయలు తాంబూలం పల్లెల్లో పెట్టి ఉపయోగిస్తున్నాం అని చెబుతూ ఆ నలుగురిని పెట్టుకొని ఆ తాంబూలాలు ఏమనేది లెక్క, నిశ్చయ తాంబూలాలు అంటారు. మరి ఇప్పుడు మీ మానసపుత్రికి అయినటువంటి గోదాదేవిని భావనారాయణ స్వామి వారికి, రంగనాథ స్వరూపుడైనటువంటి క్షీర భావనారాయణ స్వామి వారికి ఇస్తున్నారు. మీరు కూర్చోండి బావగారు,
మేనా ఉంటుందా పాస్వర్డ్ చెప్పాము డబ్బులు ఇచ్చారా ఆగండి. గోదాదేవిని మీ రంగనాథ స్వామి స్వరూపంలో ఉన్న క్షీరభానారాయణ స్వామి వారికి ఇచ్చి వివాహం జరిపించుటకు నిశ్చయ తాంబూలం వారి చేతిలో పెట్టండి. తాంబూలం నా పల్లెల్లో పెట్టండి, తాకించిన పెట్టండి. తర్వాత వారి దగ్గరికి వెళ్ళండి. ఓం అదభవదత్తం కన్యావృణేత్వం రంగనాథార్థం గోదాదేవి వృణేత్వం చెప్పండి. గోదాదేవార్థం రంగనాథం వృణేత్వం క్షీరభావనారాయణార్థం గోదాదేవి వృణేత్వం మా మానస పుత్రికైన గోదాదేవిని క్షీరభావనారాయణ స్వామి రూపంలో ఉన్న రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం జరిపించుటకు నిశ్చయ తాంబూలం వారికి ఇచ్చేసండి. ఓం అదభగవదత్తం కన్యావృణేత్వం గోదాదేవ్యార్థం చెప్పండి. గోదాదేవార్థం భావనారాయణం వృణేత్వం శ్రీరంగనాథార్థం గోదాదేవి వృణేత్వం మా మానస పుత్రికైన గోదాదేవిని శ్రీ రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం జరిపించకు నిశ్చయ తాంబూలం. అలాగే వెనకాల ఓం అద భగవదత్తం కన్యావృణేత్వం చెప్పండి. గోదాదేవార్థం భావనారాయణం వృణేత్వం రంగనాథార్థం గోదాదేవి వృణేత్వం. ఇటు ఒక దండ పంపించండి, అటు ఒక దండ పంపించండి. ఆ దండని మీరు తాకి అట్లా పంపించండి. ఇంకో దండ తాకి అట్లా వస్తుంది, తాకి మళ్ళీ మా దగ్గర చేస్తారు. ఇటు ఒకటి అటు ఒకటి చేస్తారు. सिंधाश्वतां भार्गवे सुमयितमे तस्मै कल्याणोत्सुकाय शुभप्रदाय अचिन्त्याद्भुतनित्य यौवन स्वभावलावण्य रत्नाकराय अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्री क्षीरभावनारायण स्वामिने वराय मनोभवा अचिंत्याद्भुत निश्चय यौवन स्वभावलावण्य रत्नाकराय अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्री क्षीरभावनारायण स्वामिने वराय पुष्प
ఒకరికొకరు పరస్పరం దండలు మార్చుకున్నారు. ఈ కన్యాదానం చేసేప్పుడు అల్లుడి యొక్క కాళ్ళు మామ కడుగుతాడు. అల్లుడి కన్నా మామ యొక్క వయసు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా వివాహంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపేభ్యో వైష్ణవేభ్య అని చెబుతారు. ఆ వివాహ మండపంలో ఉన్నటువంటి ఆ నూతన వధూవరులు లక్ష్మీనారాయణతో సమానమట. అందువల్ల తనకన్నా చాలా అత్యంత ఎక్కువ వయస్సు కలిగినటువంటి మామ కూడా అల్లుడి యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును జరుపుకుంటాడు. పెళ్ళు కడిగావు కదా, పితరులు పట్టుకుంటే పట్టుకోరు, మనం పట్టుకోం. ఆ పెళ్లిలో మాత్రమే, ఆ మండపంలో మాత్రమే. ఎందుకంటే ఆ టైములో నూతన వధూవరులు లక్ష్మీనారాయణతో సమానమట. అందువలన మనం ఏం చేస్తామంటే ఆ వివాహంలో కాళ్ళు కడుగుతాం. ఇక్కడ స్వామివారు చతుర్దశ భువనాధిపతి, మరి క్షీరభావనాథ స్వామి స్వయం వ్యక్తం. ఆయన మన అందరినీ కూడా ఉద్ధరించడం కోసంగా భావపురిలో ఆయన స్వయంగా వెలిసినాడు. అలాంటి భావనారాయణ స్వామిని మీరు అల్లుడుగా, మీ పూర్వజన్మ సుకృతంతో అల్లుడుగా మీరు పొంది ఆయన యొక్క పాదాలు కడిగేటువంటి సమయం ఇక్కడ వచ్చింది. అందుకని మీ దగ్గరికి మేమే వస్తాం. ప్రజల వద్దకు పరిపాలన మేమే వస్తాం. ఆ పాదుకలతో సహా మీ దగ్గరికి వస్తాం. దాంతోపాటు పాలు తీసుకొస్తాం, కొంచెం నీళ్లు తీసుకొస్తాం. ఆడవారు ఆ పాలు 3 సార్లుగా లేదా కొంచాలు కొద్దిగా 3 సార్లుగా ఉంచితే మగవారు శ్రీమన్నారాయణ యొక్క కాళ్ళు కడుగుతున్నారు అనేటువంటి భావనే ఉండాలి మీకు. ఆ భావంతోనే అల్లుడి యొక్క కాళ్ళు కడగాలి. తర్వాత కొంచెం నీళ్లు కొద్దిగా పోయాలి. అంటే పాలు పాప ఆయనకి ఏదో కొంచెం ఇదిగా జిగురుగా ఉంటాయని కొంచెం నీళ్లు పోస్తాం పాపం, ఆయన మళ్ళీ కాళ్ళు కూర్చోవాలి కాబట్టి ఆ నీటిని మీరు భార్యాభర్తలతో చల్లుకోవాలి. తర్వాత మీ పక్క నుంచి మళ్ళీ ఇంకొకరికి వస్తుంది. ఇదే ప్రక్రియ మీరు చేయాలా. అయితే అన్ని పనులు మీ చేత చేయించాలని జనరల్గా తిరుమలలో అక్కడ చేసి అనగా గంట కొడితే అయిపోతుంది. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నారు కాబట్టి అన్ని పనులు మీ చేత చేయించాలని మేము చేస్తున్నాం. అయితే మీరు కూడా మాకు సహకరించాల్సింది ఏంటంటే త్వరగా నేను చేస్తూ ఉంటే తర్వాత పని కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకుని అంతే మిమ్మల్ని. అందుకని మనం ఆయాందు దేవాభిస్తే అస్మిన్ గుర్తలే సన్నిహితలిప్తే సౌండ్ పాటు చేసి మెల్లిగా మేడం
విక్రమణే ప్రదక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధాన అతే మహిత్వమన్వస్నువంతి ఉభయతే విప్రసీ పృథివ్యా విష్ణో దేవం త్వమరమశ్చ విచ్చే విచక్రమే పృథివీమే సయేతాం చతచ్చ సమ్మక్షేత్రాయ విష్ణుమనేదశ్చన్ శకీర యోజనా సహ ప్రోక్షితగం వృజనమాచకార తద్దేవ పృథివీమే సయేతాం చతచ్చ సమ్మహిత్వా ప్రవిష్ణురస్తు నౌదస్తవీయా తేజన్ పురుషవిరశ్మి ఈయన మీద కలగడమా పురుషవిరశ్చ నామ గరం విష్ణుర్వరే హిరణ్యదాజన్నమస్మై శ్రీమదఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకులై బాపట్లపురంలో వెంకటేశ్వర శ్రీమశ్రీ గోదావరి క్షీరభానాన్ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ సమయమున నమ దాసారు దాసులు పల్లెపూల గోత్రోద్భవుడు రాఘవరావు గిరిజా దంపతులు శ్రీ స్వామివారికి అమ్మవారికి నమస్కారం సమర్పించిన పట్టు చీరలు పట్టు రేకులు పట్టు దోవతులను ఓం విరాజోదోహసి విరాజోదోహమసి యమ పంచాచ విరాజ కోడి బ్రహ్మాండ నాయకులై బాపట్లపురంలో వెంకటేశ్వర శ్రీ గోదావరి శిఖభారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం నాగశివపార్వతి అమ్మవారికి నమస్కారం సమర్పించేటువంటి పట్టు రేఖలను మంగళే జన్మజోడి పట్టు సమేత వశ్యత సహాయ మంగళం మీ దగ్గరికి మన వివాహంలో కన్యాదానానికి ముందు గోదానం చేస్తాం. ఆవు మీ దగ్గరకు వస్తుంది, దాన్ని ఆ తోకని తాకి నమస్కారం చేసుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని వారికి ఇస్తే తోక మీద ఒక చుక్క నీళ్లు పోయండి. పోసి తలకి తల్లుకోండి. అది గోదానం చేసినట్టు మీ దగ్గరకు వస్తే తాకి వెంట వెంటనే రండి. తర్వాత అందరికి చెప్పండి, దామ్ దదామి అనండి. అంటే ఆవును తీసుకొచ్చామని దామ్ దదామి అండి. వెళ్ళండి. ఆ తోక మీద కొంచెం ఉచ్చుతో నీళ్లు పోసి జంజత పోసి వేసుకోండి. పల్లెం పట్టుకోయా ఒకరు బాగా పట్టుకుంటారు. ఓం గాం పట్టు గాం యజ్ఞోవక్తాం యజ్ఞ తర్వాత తాకండి. ఆవు తాకండి. యజ్ఞ ఉద్రాపతి అశ్వపతి పూర్వభద్రోహం మనుష్యేషు భూయాసం గౌర్తేను భవ్యా మాత రుద్రాం దుహితా వసూనాగం స్వసాదిత్యావులశ్చన. 2 గంటల కన్నా 2 గంటలు దొరుకుతాయి. మరి ఆమె సుకుమారంగా పెరిగింది. ఈరోజు దుష్ట సంహారం కోసం వెళ్ళిపోతుంటారు. తెల్లాని కోరి చెప్పడం ఒక్కోసారి. ఇప్పుడు తెల్లాలని చెప్పకపోతే ఇంకా ఊరుకోట్ల. ఇప్పుడు తెల్లాలని చెప్పకుండా గజేంద్ర మోక్షంలో
ఉన్నట్టుండి ఆమెను వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఆమె ఆ కొమ్ము ఏదో పట్టుకున్నట్టుంది, ఆమెనే పట్టుకుని చేతితో పట్టుకుని ఆమెను లాక్కెళ్తుంది, ఆమె కూడా పరిగెత్తుకుపోయింది. ఇదేంటంటే అర్జెంటుగా పోతున్నారని చెప్పి అవతల శంకు చక్రం అలాగే గర్భంతుడు శేషుడు అందరూ పరిగెత్తున్నాడు, ఏందో ఆందోళనగా ఉండేప్పటికి. అంటే సిరికింగ్ చెప్పడు శంఖ చక్రం ఎవరికి చెప్పలేదట. ఎందుకంటే వైకుంఠవాసాన్ని 10,000 సంవత్సరాలు గజేంద్రుడు మొసలితో పోరాడి ఇక తన ఏంటంటే నాకు శక్తి ఉన్నది, ఈ ముసలిని నేను జయించగలను అనుకోని 10,000 సంవత్సరాలు తపస్సు. తర్వాత లావక్యంత లేవు, ధైర్యం విలోలంబయ్యో. అప్పుడు ఏం చేసింది, అయ్యా నువ్వనే ఉన్నావు, నాకేం లేదు, శక్తి లేదు, ఏమి లేదు, అంత అయిపోయింది, ఆ వైకుంఠపురంలో ఎక్కడున్నావు ఏమో, నువ్వు వచ్చి నన్ను రక్షించడం. ఇక ఆ మాట పిలవుతుంటే ఇక ఏం చేస్తున్నారో తెలియకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అంటే అలా ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి మరి వెళ్తే మన అమ్మాయికి పాలు తీసుకొచ్చి పెట్టేవారు కూడా లేరు, మరి కాఫీ తాగాలంటే అందుకని గోదానం గోవును చూపించాడు అక్కడ. గాం యజ్ఞోవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనుద్ధాపగతి అస్య పతికర్మ కుర్వతి పచోహం మనుష్యేషు భూయాసం గౌర్తేన భవ్యా మాత రుద్రానాం దుహితా వసూనాగం స్వసారిచ్చామృత స్నాభి ప్రణవోకింసేన ఓ ఘోరాభావే యథాశక్తి దక్షిణ ఆందజ్జాత్. సుముహూర్తం వచ్చింది, మరి మీ దగ్గరికి జీలకర్ర బెల్లం వస్తుంది, అందరూ తాకండి. అలాగే అందరి దగ్గరికి వస్తుంది, తాకి మీకు తోచిన దర్శనం దానిలో వేసేసేయండి ఆ పల్లెల్లో. ఇక్కడ ఉంది ముందు వీళ్ళని తాకించండి, తాంబూలం పెట్టండి దానిలో, ఇదిగో తాంబూలం పెట్టి అది జాగ్రత్త గో జాగ్రత్త చేయండి. ఇలా పడిన అమ్మా జీలకర్ర బెల్లం శుభముహూర్తం ముందు ఈ దంపతుల దగ్గర చూసిన తర్వాత మీ అందరి దగ్గరికి వస్తారు. మీరు నుంచోబెట్టద్దు మనిషిని, మీరు ఏదలుచుకుంటే వెయ్యి లేకపోతే దండం పెట్టండి, అంతేగాని అక్కడ ఒక మనిషిని నుంచోబెట్టి అప్పుడు వాళ్ళు పర్సులు తీసి ఏరుతుండవాకండి. ఇది అయిపోయినా పర్వాలేదు, టైం లేదు, దయచేసి ముందుగా చెబుతాం. ఓం తదేవ లగ్నం సుయం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగేహం స్మరామి పాఠీన కమతో వరాహను హరి కళ్యాణదాయీవటు భృద్వేషో రఘునాయకో యదుపతి పుత్రశ్చ కల్యాద్వయః ఇచ్చాచ్చాభితనామవిరసద్దేవో జగద్రక్షకః భయాత్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సాంగోపాంగమిదం పురాణమధికం వేదాధిపం వైష్ణవం సుస్దిగ్ధం సుగవప్రియం శుభకరం రామాయణం రాజతం భవ్యం భాగవతం పురాణపురుషం భాగ్యోనతం భాసురం భూయో భగవాన్ పురాణపురుష కుర్యా సదా మంగళం. ఆదావం భుజసంభవాది వినుతశాంతోచ్యుత శాశ్వత సంఫుల్లామలపుండరీకనయన పుణ్యపురాణ పుమాన్ లోకేశ స్మృతిచోరసోమకహరో మత్స్యావతారో హరిః శ్రీమాన్ భావపురీశ్వర కరుణయా దజాత్ సదా మంగళం. శ్రీలక్ష్మీ వరదాలయా వసుమతి వారాహికా వైష్ణవి వైదేహీ వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణి కళ్యాణి కరుణాన్వితా కిల జగన్మాతా మహానాయకి భూయో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. కళ్యాణం కమనీయ కోమలకరైర్రాత్రోక్షతారోపణం కన్యాదాన పురస్సరం భృగవిర్బ్రహ్మాశిషో నుగ్రహాత్ వాగ్వోకంకణబంధనం దలిగుణం భాగ్యోన్నతం భాసురం శ్రీ సీతారాఘవయోర్వివాహ సమయే ధ్యేయాదిదం మంగళం.
శ్రీ సీతా కుజకుంకుమాంకిత తను శృంగారవారాన్నిధి శ్రీకంఠాం భుజ సంభవాది విబుధై సంస్తూయమానోచ్యుత శ్రీరామా సుజనామనోచ్యుత మనశ్రీ వక్షస్థల పయాత్మో భగవాన్ పురాణ పురుష పుర్యాక్షదా మంగళం స్వస్తి శ్రీ కల్పద్రుమగామగ విచింతారత్న నిత్యరగజాది విస్తారగస్య దేవాసన ప్రస్తారగస్య వివిధగ్రాహ గుమగుమాయమానా ప్రంకశ కల్లోల వెలితస్య వంజుల మంజరీకృతాభేన మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగమ సమద్భూత మంగళ భంగ శృంగారస్య సకల గుణాధారస్య భయపారావారస్య మధ్యప్రదేశే హారమీహార పటీర కర్పూర ప్రభాతగద్గగాయమ ధవళద్వీపే సంతాన సంతతోద్యాన సంతతామృత పరిపూరిత పరిఘావలయితే తపనీయ హిరణ్య ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్ర విచిత్ర ద్వార తోరశోభితే వివిధ సౌర విప్రాజితే రత్నస్తంభ షోడశ శత సహస్ర ప్రభా వాస్తున్మహిత తేజో భగవాన్ పురాణ పురుష పుర్యాక్షదా మంగళం. రండి. నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశశాంతకారాం నిరంతరమనుకూలా స్వస్తిగ్రహాసు నక్షత్ర కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీవాసాయ మంగళం. అమ్మవారిని అయ్యా మా అమ్మాయిని కృష్ణ చూడమని అప్రాదుక్యం గురునాపతిక్యం వనస్పతే ఇంద్రాపుత్రక్యం లక్ష్మి ఎంత దేవ్యో అమ్మవారినిగో అయ్యా మా అమ్మాయినిగో చూడమని చెప్పి పడుతుంది. దేవ్యో పిచ్చగానే సంస్థాప్య మహాసంకల్ప మిత్రుత్వ. మీ దగ్గర ఎండు కొబ్బరి చెప్పు ఉందా అందరి దగ్గర? దానిలో బంగారం వేసుకోండి, ఉంగరం కానీ ఏదన్నా ఉంటే వేసుకోండి. వేసుకొని ఒక పైసా వేసుకోండి. పాలు పోస్తారు. పాలు పోసిన తర్వాత ఎడం చేతిలో కొబ్బరి చెప్ప పెట్టుకోండి. ఎడం చేతిలో కొబ్బరి చెప్ప పెట్టుకోండి. భార్య ఎడం చేతి కింద ఆమె ఎడం చేతి పెట్టాలా, ఈ కుడి చేతి పైన పెట్టాలా, కుడితో మీద పెట్టుకోవాలి. అంటే గోదాదేవిని మీ తొడ మీద కూర్చోబెట్టుకొని కన్యాదానం చేస్తున్నారు. సార్ మీకు కొబ్బరి చూపిస్తాను, దానిలో వెళ్ళండి.
కొబ్బరి చెప్పి ఒక ఉత్తరం రావాలంటే ఏదో మహాత్మా గాంధీ రోడ్డనో పటేల్ నగర్ 3వ లైనో ఇంటి నెంబర్తో సహా వేస్తే గానీ ఆ ఉత్తరం పోదు. అలాగే ఇవాళ మనం కళ్యాణం చేస్తున్నాము. స్వామివారికి మనమంతా కలిసి గోదా కళ్యాణం చేస్తున్నప్పుడు అయ్యా మా అడ్రస్ ఇది అని చెబుతూ అలాంటి చోట ఉన్నామని చెప్పి ఆయనకి కన్యాదానం చేస్తున్నాం. దీన్ని మహాసంకల్పం అంటారు. దీనిలో కొన్ని మంత్రాలు మీరు కూడా చెప్పాలా, చెప్పమన్నప్పుడు చెప్పండి. అందరూ కూడా ఎలా ఉండాలంటే అమ్మాయిని మీరు కన్యాదానం చేస్తున్నారనేటువంటి ఆ భూదేవి అంశ కలిగినటువంటి గోదాదేవిని స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు అనేటువంటి ఆ ఆలోచన మీ మనసులో పెట్టుకొని మీరు చక్కగా మంత్రం వినండి. అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాభయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే తేజో వాయు ఆకాశాద్యావృణైరావుతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి వరాహ కూర్మానంతాస్త దిగ్గజోర్విష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్ర పరాపరిమండల మండితే దిగ్దండి శృండాదండోత్తంబితే లవనేషు సురాసత్పది క్షీర సుప్తోదకాన్నవరుతే జంబూప్రస్య కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఐరాభారత కింపురుష హరీరావృతభద్ర శైరణ్యరమణ పురువర్షాఖ్య నవర్షానామధ్యే భరతవర్షే భరతఖండే మేడో దక్షిణ దిగ్భాగే శ్రీరంగాద్యుత్తర ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే కళ్యాణ మండపే శ్రీ గోదా సహిత శ్రీ క్షీరభవనాశ్రామ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరుతో హిమవంతరుతో పౌష్యమాసే శుక్లపక్షే పూర్ణిమ్యాం శుభయుధోవాసరః ఇందువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ ముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభయుధౌ అందరూ చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మనీచ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురిత క్షయద్వారా మయా సహిత దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక రోహిత ధామ ఆతప సంఘాత కాలసూత్ర ఇత్యాది వివిధేభ్యః మహాఘోరేభ్యః ఉత్తీర్యైతిలై సూర్యమండల పర్యంతం కుదరాసే వత్సరావసానేన ఏకైక దిలావకష్టమైన సర్వరాశ్చమిత కాలే శ్రీహరిలోకే నివాసిత్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం కుదరాసే వర్షాస్త్రసావధాన ఏకైక యవాపకష్టకమైన సర్వరాశమిత కాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం శతగవ్యూతి గోలోభి నక్షత్రమండల పర్యంతం కుదరాసే వర్షావధానేన ఏకైక మాషాపకష్టమేదవరాశమిత కాలే గోలోకే నివాసిత్యర్థం మాషైద్రో మండల పర్యంతం కుదరాసే వర్షావసానేన ఏకైక మాషాపకష్టమేదవరాశమిత కాలే ధ్రువలోకే నివాసిత్యర్థం చెప్పండి. ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య
సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం త్రిగుణి హృదా అగ్ని సోమాతి రామ్దోర్య వసాంతపస వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫలసిద్ధ్యర్థం శ్రీ గోదా సహిత క్షీరభావనాన్ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదిత్యర్థం భృగు చెప్పండి భృగు మరీచి అత్రి కశ్యప ఉదిత చాతుర్లక్ష దివ్య గంధ వైదుక విధానేన నానా ధర్మ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన శ్రీ గోదాదేవి కన్యాదానం కరిష్యే. ఓం చూశారు కదండి స్వామివారు అలాగే గోదా అమ్మవారి జీలకర్ర బెల్లం కార్యక్రమం వరకు, ఆ తర్వాత సంకల్పం వరకు కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మంచి విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ మకర సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.